దినచర్యల పాఠాలు. అరవై మూడు. ఖుర్ఆన్ పారాయణ ఘనత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ఒక వ్యక్తి తన ఇంటికి పోయినప్పుడు అక్కడ అతనికి బలిసిన చూలుగల 3 ఒంటెలు లభించడం సంతోషమేనా, ఇష్టమేనా అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అవును అని మేమన్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీలో ఒక వ్యక్తి నమాజులో 3 ఆయతులు చదివాడంటే అది అతనికి బలిసిన చూలుగల 3 ఒంటెల కంటే ఎంతో ఉత్తమం అని విశదపరిచారు. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరైతే అల్లాహ్ పంపిన దివ్య గ్రంథము నుండి ఒక్క అక్షరం చదువుతారో వారికి ఒక్క పుణ్యం 10 రెట్లు ఎక్కువ లభించును. అలిఫ్, లామ్, మీమ్ అను ఒక్క అక్షరం అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మీమ్ ఒక అక్షరం. తిర్మిజీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. ఖుర్ఆన్ కంఠస్థం చేసిన వారు విధేయులైన గౌరవనీయులైన దైవదూతలతో ఉంటాడు. మరో వ్యక్తి ఖురాన్ పఠించడం అతనికి ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ దాన్ని పఠించి కంఠస్థం చేస్తాడు. అలా రెట్టింపు పుణ్యానికి అర్హుడవుతాడు. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. ఖురాన్ పారాయణం ఘనత తెలిసింది. 2. ఒక్కో అక్షరానికి ఒక్కో పుణ్యం. 3. ఖురాన్ కంఠపాటి స్వర్గములో గౌరవనీయులైన దైవదూతలతో ఉంటాడు. 4. కష్టం ప్రయాసతో ఖురాన్ పఠించే వ్యక్తికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది.